డౌన్లోడ్ జావా. నేనేం చేస్తాను అంటే సింపుల్గా సెటప్ జావా. It is already completed. Setup Eclipse. Now. ఇక్కడ ఏం చేస్తానంటే క్రియేట్ ఏ మేవెన్ ప్రాజెక్ట్. దీంట్లో యాడ్ cucumber dependency to form.xml. add cucumber dependencies అంటాను. add selenium dependency to form.xml. డౌన్లోడ్ క్రోమ్ బైనరీ. ఈ గెక్కో డ్రైవర్ తర్వాత చెప్తాను లేటర్. వితౌట్ cucumber. Cucumber dependency cucumber dependency already యాడ్ చేశాం కదా. యాడ్ చేశారు మీరు. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నాం. ఆ కుకుంబర్ని మీరు డిస్టర్బ్ చేయొద్దండి. కుకుంబర్ ప్రాజెక్ట్ కుకుంబర్ గానే ఉంచండి. ఓకే. ఓకే. ఇప్పుడు సెలీనియం నేను కొత్తది క్రియేట్ చేయబోతాను. క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఎంకే సెలీనియం ట్రైనింగ్. మీ కేసులో ఏముంటుంది? అంకిత సెలీనియం లెర్నింగ్. రమ్య నిన్న నువ్వేం క్రియేట్ చేసావు చెప్పు. ఏంటి? నిన్న నువ్వు ఒక కుకుంబర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసావు కదా, ఏమని రాసావు అంటే రమ్య కుకుంబర్ ట్రైనింగ్ అని పెట్టావు. అవును. రమ్య కుకుంబర్ లెర్నింగ్ అని పెట్టకుండా ట్రైనింగ్ అని పెట్టావు అంటున్నా. ఓకే. సిద్ధు ట్రైనింగ్ సిద్ధు ట్రైనింగ్ లెర్నర్స్ క్రియేట్ చేయాలి, ట్రైనర్స్ క్రియేట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నా మీరు మై ట్రైనింగ్ వర్క్ స్పేస్. ఓకే. ఇక్కడికి వెళ్ళి ఫైల్, న్యూ ప్రాజెక్ట్. యూ నీడ్ టు సెలెక్ట్ మేవెన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ create a simple project, keep archetype selection. Next, group id com.learning, artifact id mk selenium training, finish. చాలా ఈజీ మ్యాన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం. ప్రవీణ, ప్రవీణ, నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానన్నావు కదా, నీకు కూడా సిమిలర్. ఇప్పుడు ఇది ఫాలో అయితే సరిపోతుంది. నువ్వు ఓకే ఇట్లా మేవెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తావు. స్టెప్ 1, నీ జావా ఎక్లిప్స్ ఆల్రెడీ సెటప్ అయినా కూడా దాని నుంచి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. form.xml లోకి వెళ్ళి ఇక్కడ డిపెండెన్సీస్ యాడ్ చేయాలి.
ఓకే, ఇది ఇక్కడ యాడ్ చేయాలి. ఇది అంటే ఈ ప్రాజెక్ట్ బయట యాడ్ చేయకూడదు. ఈ ప్రాజెక్ట్ పేరెంట్ ట్యాగ్ కింద ఉండాలి డిపెండెన్సీస్. ఓకే. దీంట్లో నేను ఎన్ని డిపెండెన్సీస్ కావాలంటే అన్ని డిపెండెన్సీస్ యాడ్ చేయొచ్చు. ఫస్ట్ నాకేం కావాలి, కుకుంబర్ డిపెండెన్సీ కావాలి. ఓకే. సో నేను అప్పుడు చెప్పాను మీకు, నేను ఇచ్చే ప్రాజెక్ట్లోంచైనా కాపీ పేస్ట్ చేయండి, లేదా మేవన్ రిపాజిటరీ అని సెర్చ్ కొట్టి నేను ఇచ్చే దాంట్లోంచి చేయండి, మీరు కాపీ పేస్ట్ చేయండి. కాకపోతే మీకు చెప్తున్నాను నేను ఎట్లా ఎత్తకొచ్చు అని చెప్పి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ కుకుంబర్ కావాలి. రమ్య నిన్న డిపెండెన్స్ నుంచే కాపీ పేస్ట్. వెరీ గుడ్. యాక్చువల్ ఐడియల్గా అంటే ఇక్కడి నుంచే చేయాలి మీరు. ఓకేనా? సో నేను ఎందుకు మీకు ఏప్రిల్ ఎందుకు మీరు ఫస్ట్ టైం అంటే దీంట్లో కొంచెం కన్ఫ్యూజ్ ఉంటాయి, ఓల్డ్ వర్షన్స్ న్యూ వర్షన్స్ అట్లా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి, ఇది కుకుంబర్ జావా, ఇది info.cube నుంచి ఉంది. మీరు ఇది కుకుంబర్ జేవియం, ఇది io.cucumber నుంచి ఉంది. నువ్వు కుకుంబర్ జావా అని కొడితే మీకు తెలియదు, ఇది కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్ టైం. ఇవన్నీ ఓల్డ్ వర్షన్స్ ఆఫ్ కుకుంబర్. మీరు ఇక్కడ చూసారంటే info.cube నుంచి ఉండేది 1.26 వరకే ఉంది లేటెస్ట్. ఆ 1.26 తర్వాత వచ్చినవన్నీ io.cucumber లాగా వచ్చాయి. ఓకే, సో మీరు info.cube తీసుకోకూడదు, io.cucumber తీసుకోవాలి. ఇది తీసుకుంటాను, ఇది క్లిక్ చేస్తే ఇది డిపెండెన్సీ. ఓకే, ఇది నేను మొత్తం ఇది కాపీ చేసుకొని చూడు, ఇంకా నేను సేవ్ చేయలేదు. ఇక్కడ మీకు ఎక్కడ మేవెన్ డిపెండెన్సీస్ కానీ అలా ఏం కనిపించట్లేదు. చూడు ఇక్కడ లెఫ్ట్లో. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను ఇది. ఓకే, చూసారా టక్కున డౌన్లోడ్ అయిపోయింది. ఇది దీంట్లో కనిపిస్తుంది, ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్లో కనిపిస్తుంది. చూసారా, ఈ నావిగేటర్లో కనిపించవు అవి, ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్లో. ఇప్పుడు నేను అది కుకుంబర్ యాడ్ చేయగానే ఇది వచ్చేసింది, అన్ని కుకుంబర్ అన్నీ అయిపోయాయి. నేను దీన్ని కమెంట్ చేసేసాను అనుకోండి, అన్నీ పోతాయి. చూసారా, దట్స్ ద బ్యూటీ ఆఫ్ మేవెన్. నువ్వు ఇందులో డిపెండెన్సీ అని పెడితే అది డౌన్లోడ్ చేసేసుకుంటుంది ఆ రెపాజిటరీ నుంచి ఇంటర్నెట్లో. మిస్ అయింది కదా. ఓకే, మళ్ళీ వచ్చింది, మళ్ళీ నేను నెక్స్ట్ నాకు ఇంకా ఏం కావాలని చెప్పాను, కుకుంబర్ టెస్ట్ ఎంజిన్ కూడా కావాలి. సో నేను దీని మీద టైం వేస్ట్ చేయకుండా నిన్న మన ఎంకే కుకుంబర్ ట్రైనింగ్లో వచ్చి చేస్తాను. ఈ pom.xml ఉంది కదా, ఇది టెస్ట్ ఎంజిన్ కూడా పెట్టండి ప్రస్తుతానికి. సో అవి కూడా వచ్చేసింటాయి ఇక్కడ. చూసారా, టెస్ట్ ఎంజీ, కుకుంబర్ టెస్ట్ ఎంజీ, ఇవి అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు సెలీనియం కావాలి మనకి. ఇక్కడ సెర్చ్ చేద్దాం సెలీనియం. సెలీనియం జావా, ఇది చూసారా, మీరు ఎక్కడి నుంచి ఉన్నాయి వర్షన్స్? సెలీనియం 2 నుంచి ఉన్నాయి. ఓకే, 2 అంటే వెబ్ డ్రైవర్ అని చెప్పాను కదా, ఈ పాతది ఆర్సీ ఉండేది, దాని కింద ఉంటుంది అది పోయినాయి అన్ని 2 అన్ని ఓల్డ్ వర్షన్స్. చూసావా ఎప్పటి నుంచో నడుస్తున్నాయో, 2011 నుంచి. ఓకే, లేటెస్ట్ ఏంటి 4 ఆల్ఫా. ఆల్ఫా అంటే ఇవి యూఐటీ టెస్టింగ్లో ఉన్నాయని అర్థం పెట్టుకోండి. ఆల్ఫా టెస్టింగ్, బీటా టెస్టింగ్ అన్నారు కదా, అంటే మేము ఇస్తున్నాము మీరు వాడుకోండి, కాకపోతే ఇవి ఆల్ఫా టెస్టింగ్లో ఉంది, ఇష్యూస్ వస్తే మేము పూర్తిగా రెస్పాన్సిబుల్ కాదు అన్నట్టుగా, అంటే ఎక్స్పెక్ట్ ఇష్యూస్ అన్నట్టుగా. మనం ఏం చేస్తామంటే లాస్ట్ స్టేబుల్ వర్షన్ తీసుకుందాం. వీటిలో లాస్ట్ స్టేబుల్ వర్షన్ ఏంటి చెప్పండి, విచ్ ఇస్ నాట్ ఆల్ఫా, ఇది. ఓకే,
ఇది తీసుకుందాం. ఉన్న ఒకటి లేకపోతే టొమెంట్ అది ఓకే తీసేస్తున్నా. సేవ్ చేసా. చూసారా మొత్తం సెలీనియం జార్స్ అన్నీ వచ్చాయి, చాలా వచ్చాయి చూసారా. ఇది నేను ఓన్లీ ఒకటి యాడ్ చేస్తే సెలీనియం జావా అని ఇన్ని వచ్చేసాయి. ఎందుకంటే ఇది ఇంకా తర్వాత మేమేం చెప్పేటప్పుడు చెప్తాను. ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ అని ఉంటాయి. ఇది ఇంకో దాని మీద డిపెండ్ అవుతుంది, అది ఇంకో దాని మీద డిపెండ్ అవుతాయి. సో మేవెన్ బ్యూటీ ఏంటంటే ఈ చైన్ ఎంతవరకు ఉన్నా అంతవరకు వెళ్ళి అన్ని జార్స్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తాం. నువ్వు మాన్యువల్ అదే నేను మొన్న మనం ఫెయిల్ అయ్యాం కుకుంబర్ చేసేటప్పుడు, ఎందుకంటే ఫస్ట్ చేశాను మిగతా చేయలేదు నేను అన్నట్లుగా, టాప్ది చేంజ్ చేయలేదు. సో ప్రస్తుతానికి ఇది ఇది ఇంకొకటి మీరు కుకుంబర్ సెటప్లో మీరు ఏం చేయాలి, యాడ్ కుకుంబర్ డిపెండెన్సీస్ టు pom.xml, కుకుంబర్ సెటప్ అని పెడతాను ఇక్కడ. కుకుంబర్ సెటప్ని 2 స్టెప్స్గా డివైడ్ చేయొచ్చు. ఇన్స్టాల్ కుకుంబర్ ప్లగిన్ ఇన్ ఎక్లిప్స్. ఇది యాక్చువల్ వన్ టైం టాస్క్. ఇది ఒకసారి నీ ఎక్లిప్స్లో చేస్తే నువ్వు ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా కానీ చేయాల్సిన అవసరం, ఒక్కసారి చేస్తే చాలు. ఇంకా నువ్వు 10 ప్రాజెక్టులు క్రియేట్ చేసి నువ్వు కుకుంబర్ ప్రాజెక్ట్స్, కాకపోతే ప్రతిదాని నువ్వు ప్లగిన్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్లిప్స్ లెవెల్లో కదా ఇది. యాడ్ కుకుంబర్ డిపెండెన్సీస్ ఇన్ pom.xml. అట్లనే సెలీనియం సెటప్. ఇప్పుడు మనం కుకుంబర్ డౌన్లోడ్ చేసినప్పుడు డిపెండెన్సీస్ యాడ్ చేస్తున్నాం కదా. అవును. ఇప్పుడు ఓన్లీ సెలీనియం అంటే నువ్వు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసావు అనుకోండి, కొత్త ప్రాజెక్టు ఖచ్చితంగా pom.xml ఇది కూడా పెట్టాలి, మళ్ళీ కుకుంబర్ కూడా పెట్టాలి, ఇంక్లూడింగ్ కుకుంబర్. ఓకేనా. సెలీనియం సెటప్కి సెలీనియం డజంట్ రిక్వైర్ ఎనీ ప్లగిన్, సింపుల్గా డిపెండెన్సీ pom.xml చేస్తే చాలు. నెక్స్ట్ ఇంకొకటి డౌన్లోడ్ క్రోమ్ బైనరీ. ఇప్పటివరకు మనం జార్స్ డౌన్లోడ్ చేసి వాడుతున్నాం. ఆ జార్స్ డౌన్లోడ్ చేయడానికి దేనికి హెల్ప్ తీసుకున్నాం, మేమే హెల్ప్ తీసుకుంటున్నాం కదా. అది నువ్వు ఆ డిపెండెన్సీ యాడ్ చేస్తే ఆ జార్స్ అన్ని డౌన్లోడ్ చేసి నీ ప్రాజెక్ట్ యాడ్ చేసేస్తుంది. ఇది ఎంకే కుకుంబర్ ట్రైనింగ్ కానీ లేకపోతే మన ఎంకే సెలీనియం ట్రైనింగ్ కానీ దానికి. ఓకే. ఇప్పుడు ఇంకొకటి ఈఎక్జీ ఫైల్ డౌన్లోడ్ చేయాలి. మన ఆటోమేషన్ టెస్ట్లు క్రోమ్ బ్రౌజర్లో రన్ చేయాలంటే ఒక ఈఎక్సీ ఫైల్ అవసరం ఉంటుంది, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో రన్ చేయాలంటే ఇంకో ఈఎక్సీ ఫైల్ అవసరం ఉంటుంది, సఫారీ బ్రౌజర్లో రన్ చేయాలంటే ఇంకో ఈఎక్సీ ఫైల్ అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి మన అన్ని టెస్టింగ్ అంతా ఒక బ్రౌజర్లో చేద్దాం, నేర్చుకుందాం. మనం క్రోమ్ బ్రౌజర్లో చేయబోతున్నాను. సో క్రోమ్ బైనరీ మాత్రం డౌన్లోడ్ చేస్తాను. ఎక్కడ డౌన్లోడ్ చేయాలంటే ఇది సెలీనియం అఫీషియల్ సైట్ ఉంది, selenium.dev అనేది మారింది. అది ఇప్పుడు పేరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సెలీనియం డెవ్. దిస్ ఇస్ ది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ సెలీనియం డెవ్. అట్లనే కుకుంబర్కి కుకుంబర్ IO అని ఉంటుంది ఒకటి. కుకుంబర్ IO అనేది కుకుంబర్ అఫీషియల్ వెబ్సైట్. సెలీనియం డెవ్ సెలీనియం అఫీషియల్ వెబ్సైట్. ఇప్పుడు ఈ వెబ్సైట్ పేర్లు ఎంతమంది నోట్బుక్లో రాస్తున్నారు చెప్పండి. నీదేనా పేపర్ కనిపించింది, నోట్బుక్ ఓపెన్ చేసిన సౌండ్ వచ్చింది. ప్రవీణ నువ్వు రాస్తున్నావా? నేను వీడియో తీస్తున్నా. వా, వీడియో తీసుకుంటున్నావా? రికార్డ్ చేస్తున్నా. సీరియస్లీ దేంతో, మొబైల్లో తీసుకున్నావా ఇట్లా? ఎస్. సీరియస్లీ టెస్టర్స్ అంటే కొంచెం స్మార్ట్గా ఉండాలి. మొబైల్లో తీసుకుంటున్నావా?
Yeah. బొచ్చడు స్క్రీన్ క్యాప్చరింగ్ టూల్స్ ఉంటాయి. ఈ మొత్తం సెషన్ ఇలానే రికార్డ్ చేసేసి పెట్టుకోవచ్చు మీరు తెలుసా? అంటే బ్రూట్స్. ఓకే సరే, ఇది కుకుంబర్ వెబ్సైట్. ఇది ఓకే, ఇక్కడే పెట్టేశాను మీకు. ఈ వెబ్సైట్కి వెళ్ళామంటే డౌన్లోడ్స్, ఇక్కడ చూడండి, అబౌట్లో మీకు ఇక్కడ చెప్తుంది నీట్గా. అబౌట్ Selenium ecosystem, support Selenium, get involved. జావా ఇక్కడ నుంచి కూడా వెతకచ్చు మనం. డౌన్లోడ్ ఇక్కడ pond.xml అని ఉంటాయి. Selenium జావా సర్వర్స్ ఉంటుంది కదా, జార్స్ అవి. బ్రౌజర్స్ అని ఉంటుంది చూడు. Selenium IDE ఉంటుంది కదా, మేవెన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. థర్డ్ పార్టీ డ్రైవర్స్ అండ్ బైండింగ్స్ ఇక్కడ ఉంటాయి. ఇందులో క్రోమ్ డ్రైవర్ ఎక్కడ ఉంది? సరే, డైరెక్ట్గా నేను లింక్ ఇస్తాను అన్నాను మీకు. ఇప్పుడు నువ్వు ఇలా వెళ్ళవచ్చుదా, దాంట్లోనే కిందికి వెళ్తే కూడా బ్రౌజర్స్ ఉన్నాయి. ఉందా? ఉంది, ఇప్పుడు క్లిక్ చేసిన అదే సైట్ లోనే కిందికి వెళ్ళు. దీంట్లోనే ఇక్కడ కింద బ్యాక్ కిందికి వెళ్ళట్లే బ్రౌజర్స్. ఓకే, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఓపెరా, క్రోమ్. అక్కడ డాక్యుమెంటేషన్ క్లిక్ చేస్తే డౌన్లోడ్స్ ఉన్నాయి, ఆ వర్షన్స్ అవైలబుల్. ఇక్కడ డౌన్లోడ్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ యు ఆర్ యూజింగ్ 81, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పుడు నా క్రోమ్ వర్షన్ చూస్తున్నాను. క్రోమ్ వర్షన్ ఏముండే ఇందాక నాకు చూసినప్పుడు? '81 ఉంది. ఒకవేళ నా క్రోమ్ వర్షన్ 81 ఉంటే నేను ఇది డౌన్లోడ్ చేయాలి. 83 ఉంటే ఇంకా రాలేదు అప్డేట్ వస్తుంది, రాబోతుందని అర్థం త్వరలో. ఉంటే ఇది యూజ్ చేయాలి. ప్రస్తుతానికి ఇది చేస్తున్నాను నేను. ఇందులో ఫస్ట్ ఈ లింక్ ఏది? ఇది మ్యాక్ యూజర్స్ వచ్చి మ్యాక్ 64 GB ఇక్కడ డౌన్లోడ్స్లో ఫస్ట్ ఇందులో ఏం చేయాలి? ఫస్ట్ ఇన్స్టాల్ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ క్రోమ్ బ్రౌజర్. ఒకవేళ ఆల్రెడీ క్రోమ్ ఉందంటే మీరు మేక్ ష్యూర్ ఇట్ ఈస్ అప్గ్రేడెడ్ టు లేటెస్ట్ వర్షన్. డౌన్లోడ్ క్రోమ్ బైనరీ which is compatible with your Chrome browser version. ఓకేనా? అది ఎలా చూసుకోవాలో మీకు చెప్పాను ఇప్పుడు.
క్రోమ్ బ్రౌజర్ ఇచ్చేసి ఇక్కడికి వెళ్ళి టూల్స్ వెళ్ళి హెల్ప్కి వెళ్ళి అబౌట్ గూగుల్ క్రోమ్ ఇక్కడ కొడితే మీకు అది ఇక్కడ వర్షన్ వచ్చేస్తుంది. అండ్ ఈ లింక్ మీద క్లిక్ చేస్తే క్రోమ్ డ్రైవర్ ఉంది కదా, ఇది డౌన్లోడ్స్ ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ క్రోమ్ వర్షన్ 83 ప్లీజ్, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ క్రోమ్ వర్షన్ 81 ఇక్కడ డౌన్లోడ్ ఉంది. ఇది చేశాను. సో ఇది క్లిక్ చేశాను. ఇది క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అయింది నాకు. ఈ పేజ్లో మనం ఇది డౌన్లోడ్ చేయాలి. ఇది లైనక్స్, మ్యాక్, విండోస్. మనది విండోస్ కదా, విండోస్ ఇది డౌన్లోడ్ చేయాలి. 32 64 32 కెన్ వర్క్ ఆన్, అంటే దీంట్లో 64 ఉండదులే. ఇది తీసి మ్యాక్కి 64. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ క్రోమ్ డ్రైవర్ ఇది ఉంది కదా, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి కాపీ చేయాలి. దాన్ని ప్రాజెక్ట్ లోకల్కి వెళ్తాను, మై ట్రైనింగ్ వర్క్ స్పేస్. నేనేం క్రియేట్ చేశాను, ఎంకే సెలీనియం ట్రైనింగ్. ఇందులో నేను ఏం చేస్తాను అంటే నా కాన్ఫిగరేషన్స్ అన్ని అవసరమైన ఏంటంటే కాన్ఫ్ అని ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో పెట్టే అలవాటు నాకు. సో మీరు కూడా అదే అలవాటు చేసుకోండి. న్యూ ఫోల్డర్, నేమ్ ఇట్ కాన్ఫ్. ఓకే. కాన్ఫ్లో ఇంకా నాకు ప్రాపర్టీస్ కానీ, డేటా కానీ, టెస్ట్ డేటా కానీ, లేకపోతే ఇట్లా డ్రైవర్స్ కానీ ఏం కావాలని కాన్ఫ్లో పెడుతూ ఉంటాను. సో ప్రస్తుతానికి నేనేం చేస్తానంటే ఐ క్రియేట్ అనదర్ ఫోల్డర్ ఫర్ డ్రైవర్స్. ఇప్పుడు డౌన్లోడ్ చేసాక ఏం చేసినా కానీ బ్రౌజర్ డ్రైవర్స్ ఇంకా ఏం చేయలేదు, చూపిస్తాను. ఈ కాన్ఫ్ లోపల బ్రౌజర్ డ్రైవర్స్ అనేది క్రియేట్ చేశా. ఎక్కడ వచ్చింది అది, నీ ప్రాజెక్ట్లోకి వెళ్తే అక్కడ కనిపిస్తుంది ఇది. ఇదిగో కాన్ఫ్ అందులో బ్రౌజర్ డ్రైవర్స్ అనే ఫోల్డర్ వచ్చింది. ఇందులో ఇక డౌన్లోడ్ చేశాను కదా, అది కాపీ చేసి ఇందులో పెడుతున్నా. జిప్ ఫైల్ జిప్ ఫైల్ డైరెక్ట్ ఓపెన్ చేసి ఇట్లా పెట్టడం. ఓకేనా. ఇది సో ఈ స్టెప్ ఎట్లా అంటే నీకు ఇన్స్టాల్ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ క్రోమ్ బ్రౌజర్ ఇది. అది పెట్టిన తర్వాత create conf browser drivers folder under your project and paste downloaded chrome driver.exe in it. Firefox is later. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ రాద్దాం. ఇప్పుడు ఓకే. కాన్ఫ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి ఫోల్డర్లో క్రియేట్ చేసాం. బ్రౌజర్ డ్రైవర్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. చూసావా, నేను రీలోడ్ చేశానంటే ఇక్కడ ప్రెస్ చేశాను కదా, రిఫ్రెష్ చేయాలి. ఇక్కడ వచ్చింది క్రోమ్ డ్రైవర్.exe ఇక్కడ వచ్చింది. అంటే మీ డ్రైవర్స్ అన్ని ఏవైనా కానీ ఎప్పుడు మేక్ షూర్ మీ ప్రాజెక్ట్లోనే ఉండేటట్టు. అవి నీ ప్రాజెక్ట్ ఫోల్డర్లో కాకుండా ఇంకెక్కడైనా పెట్టామనుకో, పెట్టచ్చు ఇంకా వేరే దగ్గర పెట్టి ఇక్కడ నుంచి ఆ పాత్ మొత్తం ఇవ్వచ్చు ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు. కాకపోతే ఇట్స్ నాట్ బెస్ట్ గుడ్ ప్రాక్టీస్. మేక్ ష్యూర్ నీ ప్రాజెక్ట్ ఫోల్డర్లోనే ఒక ఇట్లా ఏదో ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇందులో పెట్టేటట్టు. ఇప్పుడు మీరు ఎలాగో లర్నర్స్ కాబట్టి నేను చెప్పిందే ఫాలో అవ్వండి.
మీకు అర్థమైన తర్వాత మీకు కావాలంటే మీకు నచ్చినట్టు ఉండొచ్చు. ఓకేనా? నౌ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ కుకుంబర్ వాడను. ఇక్కడ మీరు ఈ పాయింట్ చూసారంటే కుకుంబర్ వాడకుండా వితౌట్ యూజింగ్ కుకుంబర్ ప్రోగ్రామ్ రాస్తాను. అంటే వితౌట్ యూజింగ్ కుకుంబర్ అంటే సింపుల్గా యూజింగ్ మెయిన్ మెథడ్ అని. సో సోర్స్ మెయిన్ జావాలో ఐ క్రియేట్ ఎ న్యూ ప్యాకేజ్. అందులో నేనేం చేస్తానంటే జస్ట్ మిస్సెలినియస్ అని ఏదో ఒకటి పెడతాను, ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాను. అంటే నేను ఇది అంటే రియల్ టైంలో మెయిన్ మెథడ్లో రాయం మనం. కాకపోతే నేను మీకు డైరెక్ట్గా అక్కడ కుకుంబర్లో చూపిస్తే మీకు డిఫరెన్స్ అర్థం అవ్వదు, అందుకని మెయిన్ మెథడ్లో చూపిస్తున్నాను. ఫస్ట్ న్యూ క్లాస్ మై ఫస్ట్ సెలీనియం ప్రోగ్రామ్. మెయిన్ మెథడ్ ఇది. యా ఫస్ట్ థింగ్ మనం చేయాల్సిందంటే సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది వెబ్డ్రైవర్ డాట్ క్రోమ్ డాట్ డ్రైవర్ అంటే ఒక ప్రాపర్టీ సెట్ చేస్తున్నాం సిస్టమ్ లెవెల్లో. అంటే నీ ల్యాప్టాప్ లెవెల్లో ఈ ప్రోగ్రామ్ రన్ అయిన సేపు ఇక్కడ ఒక సెట్ అవుతుంది. ప్రాపర్టీస్ ఫైల్లో ప్రాపర్టీస్ చూసాం కదా, అలాంటి ప్రాపర్టీ ఇది. తర్వాత అర్థమవుతుంది మీకు. దీంట్లో మనం ఈ పార్ట్ ఇవ్వాలి. ఇది క్రోమ్ డ్రైవర్ డాట్ ఈఎక్సీ బైనరీ ఫైల్ ఉంది కదా, ఇక్కడ కాన్ఫ్లో బ్రౌజర్ డ్రైవర్స్ అని ఉంది కదా, అది కాన్ఫ్ EROW ఇది. సో బేసిక్ ఏంటంటే ఈ లొకేషన్ ఈ క్రోమ్ డ్రైవర్ డాట్ ఈఎక్సీ ఇది బైనరీ ఫైల్ అంటారు. ఈఎక్సీ ఫైల్స్ అంటే బైనరీ ఫైల్, ఇది అవసరం. మీరు గుర్తుపెట్టుకోండి, జార్ ఈజ్ డిఫరెంట్, ఇవన్నీ జార్స్ డాట్ జార్స్ ఆర్ డిఫరెంట్, డాట్ ఈఎక్సీ ఈజ్ డిఫరెంట్. నువ్వు నీ సెలీనియం టెస్ట్ క్రోమ్ బ్రౌజర్ మీద రన్ చేయాలంటే నీ సెలీనియం జార్స్ ఉండాలి. ఓకే, నీ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్లో పెడితే డిపెండెన్సీ పెడితే అన్ని డౌన్లోడ్ చేసి పెడుతుంది మేమేను. ప్లస్ నువ్వు మాన్యువల్గా క్రోమ్ డ్రైవర్ డాట్ ఈఎక్సీ డౌన్లోడ్ చేసి ప్రాజెక్ట్ యాడ్ చేసి 2 డిఫరెంట్ థింగ్స్. ఇది దిస్ ఈజ్ నాట్ జార్. జార్ కాదు కాబట్టి మ్యావెన్ ద్వారా నువ్వు దీన్ని డౌన్లోడ్ చేయలేవు ఆటోమేటిక్గా. జార్ డౌన్లోడ్ చేసినట్టు క్రోమ్ డ్రైవర్ డాట్ ఈఎక్సీ డౌన్లోడ్ చేయవు. దీస్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. ఓకే, ఇప్పుడు ఇచ్చాను. ఫస్ట్ జస్ట్ చూడండి ప్రస్తుతానికి. అంటే వెబ్ డ్రైవర్ అంటే ఏంటి, క్లాసా ఇంటర్ఫేసా, సో ద ఇంపోర్ట్ వెబ్ ఆర్గ్ ఓపెన్ కేస్ సెలీనియం ఇది అది ఇంపోర్ట్ చేశాను ఆ క్లాస్. నేను ఆ సెలీనియం జార్ ఇక్కడైతే వచ్చాయో ఓకే దాన్ని యూజ్ చేసుకొని దాన్ని ఇంపోర్ట్ చేసుకొని ఫస్ట్ నేను ఓకే ఒక్కసారి నేను ఆ క్రోమ్ డ్రైవర్ అనే క్లాస్ ఇంపోర్ట్ చేసుకున్నానంటే నేను దాన్ని నా కోడ్లో వాడుకోవచ్చు. ఇప్పుడు నేను సపోజ్ నేను ఇక్కడికి వెళ్ళి పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ నుంచి సెలీనియం తీసేసాను అనుకోండి. ఇప్పుడు ఈ సెలీనియం ఉంది, ఇది కమెంట్ చేసేసాను అనుకోండి. కమెంట్ చేసేస్తే ఇందులో తీసేస్తుంది మ్యావెన్ డిపెండెన్సీస్లో నుంచి. సెలీనియం కనిపించదు చూడండి మీకు ఇక్కడ ఇంకా. ఓకే, అది పోగానే ఇన్ని ప్రాజెక్ట్లో లేదు, ఇప్పుడు మేము యాడ్ చేసి పెట్టలేదు దాన్ని. ఆ జార్ నీకు తెలియదు. ఇంకా నువ్వు దాన్ని ఇక్కడ యాక్సెస్ చేయాలని చూస్తే ఇప్పుడు దీనికి తెలియదు. ఇంపోర్ట్ అని కొడితే నీ ప్రాజెక్ట్లో లేదు, ఇక్కడ లేదు కదా, జాబ్స్లో ఎర్రర్తో త్రో చేస్తుంది. ఓకే, అలా కాకుండా నేను మళ్ళీ దీన్ని యాడ్ చేశాను అనుకోండి. ఇప్పుడు యాడ్ కానీ ఇక్కడ వచ్చేస్తాయి ఫస్ట్ సెలీనియం జాబ్స్ వచ్చేసాయి. డౌన్లోడ్ చేసి యాడ్ చేసి నీ ప్రాజెక్ట్కి. ఈ ప్రాజెక్ట్ యాడ్ చేసామంటే యూ కెన్ డైరెక్ట్లీ ఇంపోర్ట్ అండ్ యూజ్ దమ్. సింపుల్ ఫండా. సో వెబ్ డ్రైవర్ అనేది ఒక ఇంటర్ఫేస్, తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆ ఇంటర్ఫేస్కి ఈ క్రోమ్ డ్రైవర్ అనేది ఒక క్లాసు. క్రోమ్ డ్రైవర్ ఇస్ ఎ క్లాస్ విచ్ ఇంప్లిమెంట్స్ దిస్ వెబ్ డ్రైవర్ ఇంటర్ఫేస్. ఓకే, ఇది ఆబ్జెక్ట్ నేమ్. వెబ్ డ్రైవర్ అనేది ఆబ్జెక్ట్ నేమ్. సో నౌ యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్
నేను ఈ క్రోమ్ డ్రైవర్ అనే క్లాస్లో ఒక దాంట్లో ఇన్ని మెథడ్లు ఉన్నాయి. ఓకే, చాలా మెథడ్స్ ఉన్నాయి. గెట్ టైటిల్, గెట్ విండో హ్యాండిల్స్, చాలా ఉన్నాయి. మనం ఏం చేస్తాం, ఏమైనా క్లాస్లో ఉండే మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ వాడుకోవాలంటే ఏం చేస్తాం మనం? చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? ఇంకో క్లాస్లో నాకు సపోజ్ ఈ వెబ్ డ్రైవర్ అనే క్లాస్లో ఉండే మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ వాడుకోవాలంటే నేను ఏం చేయాలి చెప్పండి? మనం డిస్కస్ చేసాం, జావా డిస్కస్ చేసేదాం. ఫ్రెండ్స్ 2 టెక్నిక్స్ ఉంటాయని చెప్పాను. సారీ, ఇన్హెరిట్, ఈజ్ రిలేషన్ అండ్ ఎక్సలెంట్. ఈజ్ రిలేషన్షిప్ అంటే ఏంటి? we can create the subclass. ఆపోజిట్ చెప్తున్నావు. Yeah, ఇన్హెరిటెన్స్. ఈజ్ రిలేషన్షిప్ అంటే ఇన్హెరిటెన్స్, ఇన్హెరిట్ కీవర్డ్స్ వాడి చేసేది. హ్యాజ్ రిలేషన్షిప్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం. సో నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను అంతే. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ క్లాస్లో ఉండేటన్ని వాడుకోవాలా? నేను ఈ క్లాస్లో ఉండేటి వాడుకోవాలా? నేను ఏం చేయాలి? వాటి ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేసి డాట్ అని పెడితే అందులో ఇక్కడికి వచ్చేస్తాయి ఈ క్లాస్లోకి. ఇదే క్లాస్ నాది, మై ఫస్ట్ సెలినియం ప్రోగ్రామ్ అనేది ఇది వేరే క్లాస్, నా క్లాస్ ఇది. ఇందులో అవి వాడుకోవాలంటే నేను వాటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, డాట్ గెట్ అనే ఒక మెథడ్ ఉంటుంది, చెప్తాను ఇది ఏం చేస్తుందో. ఇందులో యూఆర్ఎల్ పంపించాలి. యూఆర్ఎల్ ఏంటి? కాపీ చేయండి. ఈ స్టార్టింగ్లో హెచ్టిటిపిఎస్ ఈ డబ్ల్యూడబ్ల్యూ ఉండడం ఇంపార్టెంట్. ఇది లేకుండా ఇస్తే ఫెయిల్ అవుతుంది మెథడ్. మేక్ షూర్ కంప్లీట్గా ఇవ్వాలి మీరు. యూఆర్ఎల్ ఏదైనా ఇచ్చేటప్పుడు, ఫేస్బుక్కే కాదు, మీ వెబ్సైట్, మీ కంపెనీ వెబ్సైట్ నువ్వు ఏది టెస్ట్ చేస్తున్నావో ఇవ్వాలన్నా క్యూఏ ఎన్వైరన్మెంట్లో ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ www.qa.facebook.com అని ఉందనుకోండి, అప్పుడు కూడా ఈ హెచ్టిటిపి అవన్నీ ఇవ్వాలి. ఈ పార్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే రన్ చేస్తున్నాను. రన్ యాజ్ జావా అప్లికేషన్. ఈ జావా అప్లికేషన్ ఎందుకు వచ్చింది నాకు ఇక్కడ? ఎందుకు వచ్చింది నాకు ఈ ఆప్షన్ ఇక్కడ? It is a Java main method. అక్కడ మెయిన్ మెథడ్ ఉంది కాబట్టి వచ్చింది, రైట్? సరే, రన్ చేస్తున్నాను నేను. అద్భుతంగా లేదు, క్లాస్ పెట్టరు అసలు. ఫస్ట్ సెలినియం ప్రోగ్రామ్ ఎవరు పెట్టింది? పేరు చెప్పుకోవాలి. అంకితనా? ప్రవీణా? ఇట్స్ ఓకే, ఆనంద బాష్పాలు వస్తాయి, అది మామూలే. తట్టుకోలేకపోతున్నావా? ఓకే, ఇప్పుడు చూడండి, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వగానే మీకు ఇంకా డీబగ్గింగ్ చెప్పలేదు కదా, ఇప్పుడు క్లోజ్ చేసేసానా సెలినియం. ఇది మన యాక్చువల్, ఇది నేను ఓపెన్ చేసింది, మాన్యువల్గా ఓపెన్ చేసింది. మీ కన్ఫ్యూజన్ తీయడానికి ఇది కూడా క్లోజ్ చేస్తాను నేను. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను చూడు, రన్ యాజ్ జావా. ఓపెన్ అయింది. ఓకేనా? నువ్వు మామూలుగా మనం వర్క్ చేసుకునేదానికి మనం ఇప్పుడు నేను ఇట్లా నేను మాన్యువల్ ఓపెన్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాను నేను. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఇది మాన్యువల్ నేను ఓపెన్, ఇది డిఫరెంట్. ఆటోమేషన్ కోడ్ ద్వారా ఓపెన్ చేసింది డిఫరెంట్. ఓకేనా? మీరు రన్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు ఆల్రెడీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్లో పెట్టుకున్నారు అనుకో, మీ ఏవేవో ఫేస్బుక్ ఒకటి, చెత్త ఒకటి, ఏదో ఒకటి, అంతా అన్ని వెబ్సైట్లు అన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నారు, అన్నీ ఇక్కడ ఉంటుంది, అది అట్నే ఉంటుంది. ఓకే, అది వేరు. నీ సెలినియం ఓపెన్ చేస్తే క్రోమ్ వేరు. అర్థమైందా? సెలినియం ఎప్పుడు ఓపెన్ చేయగానే ఇట్లా చిన్నది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే,
ఇప్పుడు ఇప్పుడు సెలీనియం ద్వారా కానీ వస్తున్న ఇప్పుడు పైన వస్తుంది హెడ్డింగ్ ఉమ్, ఇట్ ఈస్ కంట్రోల్ బై ఆటోమేటెడ్ టెస్ట్ ఉమ్. ఇక్కడ కూడా వస్తుంది చూడు, క్రోమ్ ఇస్ బీయింగ్ కంట్రోల్ బై ఆటోమేటెడ్ టెస్ట్ సాఫ్ట్వేర్. ఇప్పుడు మరి మీకు కావాలి అంటే పేజ్ ఓపెన్ చేసి కాపీ చేస్తారు కదా. అవును. So then you go page already on the screen. ఇదంటే ఫేస్బుక్. ఫేస్బుక్ ఆటోమేషన్ అంటే లైవ్ వెబ్సైట్ కదా ఫేస్బుక్. Yeah. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఫేస్బుక్ అని ఓపెన్ చేస్తాను. ఐడియాలో నువ్వు ఎక్కడ టెస్ట్ చేస్తావు దాన్ని? క్యూఏ ఎన్వైరన్మెంట్లో టెస్ట్ చేస్తావు, రైట్? Yeah. క్యూఏ ఎన్వైరన్మెంట్కి వాళ్ళు ఇంటర్నల్ ఏదో ఒకటి పెట్టుకుంటారు, క్యూఏ హైఫన్ QA1 హైఫన్ ఏదో ఒకటి ఇలా ఉంటుంది. ఓకేనా? ఆ యూఆర్ఎల్ నీకు ముందే తెలిసి ఉంటుంది. నువ్వు నీకు తెలిసి ఉంటుంది, అంటే ఇది ఓపెన్ చేస్తేనే దీంట్లో వస్తుంది. అంటే మాన్యువల్ టెస్టింగ్ చేసి ఉంటావు కదా ఒక రౌండ్ నువ్వు. ఆ మాన్యువల్ టెస్టింగ్ వేరే టీం ఉందనుకో, మాన్యువల్ టెస్టింగ్ వేరే ఆటోమేట్ ఉందనుకో. మాన్యువల్ టెస్టింగ్ ఆల్రెడీ ఒక రౌండ్ చేసి స్టేబుల్ అయిన తర్వాత నువ్వు ఆటోమేట్ చేసేది. Yeah. సో యూఆర్ఎల్స్ అనేవి మీ దగ్గర ముందే ఉంటాయి. Okay. ఓకే, నువ్వు ఆల్రెడీ ఓపెన్ చేయొచ్చు, నువ్వు ఓపెన్ చేసి చూస్తూ ఉంటావు. నువ్వు ఇది ఇట్లా నేను ఓపెన్ చేస్తాను ఇట్లా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ ఫేస్బుక్తో క్యూఏ ఎన్వైరన్మెంట్ అనుకుందాం ప్రస్తుతానికి. ఇది యూ ఆల్రెడీ నో ఎవ్రీథింగ్, యు ఆర్ ఆటోమేటింగ్ ఇట్. ఏం ఆటోమేట్ చేస్తావు నువ్వు? నీకు అన్నీ ఏం ఆటోమేట్ చేయాలో ముందే తెలుసు నీకు. ఈ ఫీల్డ్స్ ఉంటాయి, ఈ యూఆర్ఎల్ ఓపెన్ చేయాలని తెలుసు, దాంట్లో ఈ ఫీల్డ్స్ ఉంటాయని తెలుసు, ఇందులో ఇలాంటి డేటా ఎంటర్ చేయాలని తెలుసు. ఎవ్రీథింగ్ యూ హ్యావ్. ఓకేనా? సో నువ్వు ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. అసలు నువ్వు దీంట్లో ఫేస్బుక్ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. నేను ఇంకేవేవో ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఏవో ఓపెన్ ఉంటాయి. జస్ట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండండి అంతే. మీరు మీ ల్యాప్టాప్లో చేసేటప్పుడు మీ క్రోమ్లో ఆల్రెడీ ఓపెన్ ఉంటాయి, అది అట్లే ఉంటుంది, డిస్టర్బ్ అవ్వదు. సెలీనియం ఫ్రెష్గా కొత్తగా ఓపెన్ చేస్తుంది ఇట్లా. ఓకేనా? డోంట్ గెట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ టూ థింగ్స్. నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయకుండా ఇంకొకసారి రన్ చేశాను అనుకోండి, దీన్ని క్లోజ్ చేయకుండా ఇంకోసారి రన్ అయ్యేదని కొట్టి మళ్ళీ కొట్టాను అనుకోండి, ఇప్పుడు ఇంకోటి ఓపెన్ అవుతుంది. చూసారా? ఇందాక ఓపెన్ చేసింది ఇది, ఇప్పుడు ఇది. ఓకేనా? ఇది సెలీనియం ఓపెన్ చేసిందే, ఇది సెలీనియం ఓపెన్ చేసిందే. ఇది నువ్వు మామూలుగా నువ్వు ఓపెన్ చేసి పెట్టుకోండి. అంటే ఇప్పుడు సెలీనియం ఆల్రెడీ ఓపెన్లో ఉంది కదా, దీన్ని వాడుకుందాం లేదని అనుకోదు, కొత్తగా ఓపెన్ చేస్తుంది అంతే. ఓకేనా? ఇది క్లోజ్ చేయడానికి, ఆటోమేటిక్ క్లోజ్ చేయడానికి కూడా మెథడ్స్ ఉంటాయి, చెప్తాను నేను. ఇది ఇప్పుడు నేను దీన్ని డీబగ్ మోడ్లో రన్ చేస్తాను. డీబగింగ్ అని చెప్తాను నేను, మేబీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను డీబగింగ్ అంటే ఏంటని. ఇక్కడ ఒక పాయింట్ పెట్టి నేను డీబగ్ యాజ్, యాక్చువల్లీ ఇట్స్ టూ లేట్, నేను కొంచెం ముందు చెప్పాల్సింది డీబగ్ గురించి జావా చెప్పేటప్పుడే, బట్ ఇట్స్ ఓకే. సో డీబగ్ చేసేటప్పుడు ఏంటంటే అక్కడికి వచ్చి నీ ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. నేను ఏ డీబగ్ పాయింట్ పెట్టానో ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. నీ కంట్రోల్లో వస్తుంది, ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ చేసి చూసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకో, రైట్ క్లిక్ కొట్టి రన్ జావా అప్లికేషన్ వస్తే సర్రని ఎగ్జిక్యూట్ అయిపోతే వెళ్ళిపోతుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. అట్లా కాకుండా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ నీ కంట్రోల్లో చూసి ఒక్కొక్క లైన్ తర్వాత ఏమవుతుందో చూడాలంటే డీబగ్ చేస్తాం. ఇప్పుడు ఇది చూసారా, అన్ని ఇది కూడా క్లోజ్, ఇది ఉంది కదా, ఈ సెలీనియం కూడా క్లోజ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏం ఓపెన్ చేయలేదు చూడండి. ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఏమైనా ఓపెన్ అయిందా? లేదు కదా, ఒక్కటి కూడా లేదు కదా. ఇప్పుడు దీంట్లో స్టెప్ ఓవర్ అని ఉంటుంది. స్టెప్ ఓవర్ అంటే నెక్స్ట్ లైన్, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ గ్రీన్ వచ్చేంత వరకు అంటే అది టైం తీసుకుంటుంది ఆ మెథడ్ కాల్ చేయడానికి. టైం తీసుకోకూడదు. ఓకే, ఇప్పుడు చూసారా, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు వెబ్ డ్రైవర్ ఈక్వల్ న్యూ క్రోమ్ డ్రైవర్ అయినప్పుడు ఇట్లా ఎంటీ క్రోమ్ బ్రౌజర్ విండో ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఈ నెక్స్ట్ లైన్ కూడా ఎగ్జిక్యూట్ చేశాను అనుకో, ఇప్పుడు వచ్చి గ్రీన్ వచ్చి ఆగిందంటే ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ ఇక్కడ ఉంది నీ అని చెప్పి, అంటే ఈ లైన్ వరకు దీని ముందు లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయినాయని అర్థం. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది. ఇప్పుడు మళ్ళీ స్టెప్ ఓవర్ కొడుతున్నా. ఇప్పుడు
అందులో facebook.com ఓపెన్ చేస్తుంది. అంటే ఈ గెట్ మెథడ్కి మనం ఏం పారామీటర్ పాస్ చేయాలంటే URL పాస్ చేస్తే అది ఆ బ్రౌజర్లో దాంట్లో ఆ URL లోడ్ చేస్తుంది ఇట్లా facebook.com. ఓకేనా? ఇప్పుడు ఇది అయిపోయింది ఎగ్జిక్యూషన్. ఇది క్లోజ్ చేస్తా. ఇప్పుడు దీంట్లో నువ్వు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతానే చిన్నగా ఓపెన్ అవుతుంది కదా, పెద్దగా ఓపెన్ అవ్వట్లేదు ఇట్లా ఫుల్ స్క్రీన్. చేయాలంటే దాంట్లో అది చేయాలంటే దానికి ఇంకోటి ఉంటుంది. న్యూ క్రోమ్ బ్రౌజర్ అంటే విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే వెబ్ డ్రైవర్ డాట్ ఈ ఆబ్జెక్ట్ మీద మేనేజ్, దాని మీద మళ్ళీ ఇంకో మెథడ్ విండో డాట్ మ్యాక్సిమైజ్. ఇది ఓకేనా? ఇది రన్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మళ్ళీ డీబగ్ మోడ్లో రన్ చేస్తాను చూడు. స్టెప్ ఓవర్. ఇప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇంకా కదా, ఇక్కడ కదా మనం స్టెప్ ఓవర్ కొట్టింది. అవుతుందంటే క్రోమ్ బ్రౌజర్ విండో ఓపెన్ అవుతుంది. కొంచెం ల్యాప్టాప్ ఏదో స్లో అయింది, అందువల్ల స్లోగా ఓపెన్ అవుతుంది. జస్ట్ బేర్ విత్ మీ. ఓకే, ఓపెన్ అయింది. కానీ చిన్నది చూసారా ఇంకా. ఇప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తా బై డూయింగ్ దిస్. ఇప్పుడు చూడండి ఏమైంది, పెద్దది అయిపోయింది. అంటే ఈ మెథడ్ ఏం చేస్తుంది, మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్ అనేది ఈ మొత్తం ఓవరాల్ అదేం చేస్తుంది అంటే చిన్నదాన్ని పెద్దది చేసేస్తుంది. మొత్తం నీ స్క్రీన్ సైజ్ ఎంత ఉంటుందో అంతది చేసేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఓకే ఫేస్బుక్ ఓపెన్ చేసేసింది. సో అయిపోయింది ఎగ్జిక్యూషన్. క్లోజ్ చేస్తున్నాం. ఆ క్లోజ్ చేయడానికి వెబ్ డ్రైవర్ డాట్ లాస్ట్లో క్విట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. నేను ఇప్పుడు నేను రన్ చేశాను అనుకో, నేను డీబగ్లో రన్ చేయట్లేదు, డైరెక్ట్ చేస్తే ఏమైందంటే అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఈ లాస్ట్లో క్విట్ ఉంటుంది కదా, క్విట్ ఏం చేస్తుందంటే బ్రౌజర్ని క్లోజ్ చేసేస్తుంది. ఫస్ట్ ఓపెన్ అయింది, పెద్దదైపోతుంది, ఫేస్బుక్ ఓపెన్ అయిపోతుంది, లోడ్ అయిన తర్వాత క్విట్ అయిపోయింది. ఓకే, ఇది నేను ఫేస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఒక పని చేయాలనుకుంటున్నా. నాకు పేజ్ టైటిల్ తీసుకోవాలనుకుంటున్నా. ఆ పేజ్ టైటిల్ ఏం చేస్తుందంటే దానికి మెథడ్ ఉంది, వెబ్ డ్రైవర్ డాట్ గెట్ టైటిల్ అని ఒకటి ఉంది సరే. ఇదేం రిటర్న్ చేస్తుంది, నాకు స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది. నేనేం చేస్తానంటే స్ట్రింగ్ రిటర్న్ చేస్తానంటే నేను ఇక్కడ స్ట్రింగ్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేస్తాను. స్ట్రింగ్ పేజ్ టైటిల్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తున్నాను. మళ్ళీ రన్ చేస్తా. ఓకే, పేజ్ టైటిల్ ఈస్ ఇది ప్రింట్ చేసింది చూసారా, ఫేస్బుక్ లాగిన్ ఆర్ సైన్ అప్. సో మామూలుగా నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను.
క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి చూసారా, ఇది టైటిల్ అంటారు. పైన కనిపిస్తుంది కదా ఇక్కడ ఫేస్బుక్ -లాగిన్ ఆర్ సైన్ అప్, దీని పేజ్ టైటిల్ అంటారు. నువ్వు ఏ పేజ్కి వెళ్ళినా దానికి ఒక టైటిల్ ఉంటుంది ఇట్లా. అది ఇక్కడ మౌస్ ఇక్కడ చూసి దాన్ని టైటిల్ అంటారు. అదే ఇక్కడ ప్రింట్ చేసింది చూసారా, ఇది ఫేస్బుక్ లాగిన్ ఆర్ సైన్ అప్ అది. సో ఇది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో వాల్యూస్ ఎంటర్ చేసి సైన్ అప్ బటన్ క్లిక్ చేయడం వరకు చూద్దాం క్విక్గా. ఇప్పుడు ఇంకొకటి ఇంపార్టెంట్ స్టెప్, నేను సైన్ అప్ చేయాలంటే నాకు యూజర్ నేమ్ తెలియాలి. అంటే నేనేం చేస్తాను, నేను మాన్యువల్గా చేయాలంటే నేనేం చేస్తానంటే నాకు ఇది కనిపిస్తుంటుంది, నా కళ్ళు నా బ్రెయిన్ పనిచేస్తుంది. దాన్ని చూడగానే ఓ ఇది ఫస్ట్ నేమ్ ఫీల్డ్, ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడగానే ఇది సర్ నేమ్ ఫీల్డ్, ఇక్కడ ఎంటర్ చేయాలి అన్ని. ఓకేనా? ప్లస్ నాకు ఇది తెలుస్తుంది టెక్స్ట్ బాక్సా లేకపోతే డ్రాప్ డౌనా, దాన్ని చూడగానే తెలుస్తుంది. బికాస్ మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈజ్ వర్కింగ్ అండ్ మై డొమైన్ నాలెడ్జ్, నాకు వెబ్ అప్లికేషన్ అంటే ఏంటో తెలుసు కాబట్టి. కానీ ఇది ప్రోగ్రామ్, దానికి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నాకు వెళ్ళి ఫస్ట్ నేమ్ ఫీల్డ్లో ఇక్కడ ఒక టచ్ బాక్స్, ఒక బాక్స్ ఉంటుంది, అక్కడ నువ్వు ఫస్ట్ నేమ్ ఫీల్డ్లో ఫస్ట్ నేమ్ టైప్ చేయి అని దానికి చెప్పాలి. అంటే అది కోడ్ చేయాలి అంటే మనం మనసులో మనం చూడగానే తెలుస్తుంది. కానీ అది ప్రోగ్రామ్, అది రోబో, దానికి చెప్పాలి. అంటే ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఉంటుంది. అంటే ఆ ఫస్ట్ నేమ్ని లొకేట్ చేసే టెక్నిక్ ఒకటి ఉంటుంది, దాన్ని అది చెప్పాలి దానికి. అంటే సపోజ్ నీ వెబ్ పేజ్లో ఈ ఫీల్డ్ విత్ సోన్స్ నేమ్ లేకపోతే ఐడి లేకపోతే దీనికి ఎక్స్పాత్ ఉంటుంది లేకపోతే సిఎస్ఎస్ ఉంటుంది, ఎలిమెంట్ లొకేషన్ టెక్నిక్స్ 8 ఉంటాయి. ఈ 8 టెక్నిక్స్లో ఏదో ఒక టెక్నిక్ వాడి ఈ ఎవ్రీ వెబ్ ఎలిమెంట్ని యూనిక్గా లొకేట్ చేయొచ్చు, యూనిక్గా ఐడెంటిఫై చేయొచ్చు. కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు మన ట్రైనింగ్లో ప్రవీణ అంటే ఏంటి, ప్రవీణ అంటే ఎవరు మనం ఈజీగా పాయింట్ చేయొచ్చు. అంకిత అంటే ఎవరు, రమ్య అంటే ఎవరు పాయింట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ నేమ్స్ ఉన్నాయి. నేమ్ అనే టెక్నిక్ వాడి వాళ్ళని యూనిక్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. సపోజ్ నేమ్ లేకుండా ఉందనుకోండి, సపోజ్ వాళ్ళ హైట్ని బట్టో లేకపోతే వాళ్ళ లాంగ్వేజ్ని బట్టో లేకపోతే వాళ్ళ ఫిజికల్ ఫీచర్స్ని బట్టో మనం వీళ్ళని యూనిక్గా ఐడెంటిఫై చేయొచ్చా లేదా? చేయొచ్చు. అలానే ఒక వెబ్ పేజ్లో ఉండే ప్రతి వెబ్ ఎలిమెంట్ని యూనిక్గా ఐడెంటిఫై చేయొచ్చు మనం. దాన్ని ఎలిమెంట్ లొకేషన్ అంటారు, ఎలిమెంట్ లొకేషన్ టెక్నిక్స్ అంటారు, ఆర్ ఎలిమెంట్ లొకేటర్స్ అంటారు. ఓకేనా? దాని గురించి డెప్త్గా వెళ్ళొద్దు, నెక్స్ట్ సెషన్లో వెళ్తాము. సో ఇప్పుడు నేను సింపుల్గా వెబ్ డ్రైవర్ ఫైండ్ ఎలిమెంట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. అది బై అనే ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. దాంట్లో బై డాట్ నేను ఇన్ని ఉన్నాయి, బై క్లాస్ నేమ్, బై సిఎస్ఎస్ సెలెక్టర్, బై ఐడి, బై లింక్ టెక్స్ట్, బై నేమ్, బై పార్షియల్ లింక్ టెక్స్ట్, బై ట్యాగ్ నేమ్, బై ఎక్స్పాత్, ఇవన్నీ ఉన్నాయి టెక్నిక్స్. ఏదో ఒకటి వాడి ఆ ఎలిమెంట్ని యూనిక్ ఐడెంటిఫై చేయడానికి వీటిలో ఏదో ఒకటి వాడతాను. అది వాడాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్తాను. ఒకటి మర్చిపోయాను, ఈ సెటప్లో చెప్తాను అదేంటి. సో నేను ఆల్రెడీ క్రోమ్ పాత్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాను. సరే, ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఈ వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేసి దీని ఎక్స్రే అంటే దీని ఇంటర్నల్స్ అన్నీ చూడాలనుకో, దీని HTML యాక్చువల్ సోర్స్ కోడ్ చూడాలంటే వెబ్ డెవలపర్ టూల్స్ అని ఉంటాయి, F12 నొక్కాలి. ఓకే, ఇవన్నీ మీకు స్లోగా నేను అలవాటు చేస్తాను. నొక్కగానే ఇది ఓపెన్ అవుతుంది కింద F12 ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ ఇది ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్ మీద తీసుకెళ్తాను. నేను ఫస్ట్ నేమ్ అనే దాని మీద క్లిక్ చేశాను. నేను చేసినప్పుడు ఇక్కడ హైలైట్ చేసింది చూడండి, అంటే ఈ వెబ్ పేజ్ ఇస్ నథింగ్ బట్ HTML. ఓకే, సో దీని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నేను లోపలికి అంటే వాళ్ళ రిలేటెడ్ డేటా ఈ ఎలిమెంట్ పుట్టుపూర్వతాలు అన్నీ తెలుసుకోవాలనుకోండి, నేను ఎలా చేయాలంటే ఫస్ట్ F12 కొట్టి కిందది ఓపెన్ అయిన తర్వాత ఇది ఉంది కదా, తీసుకెళ్ళి దాని మీద తీసుకెళ్ళి క్లిక్ చేశానంటే అది ఇచ్చేస్తుంది నాకు. ఇది హైలైట్ అయింది కదా, హైలైట్ అది. ఓకే,
ఇప్పుడు దానికి ఇది ఇక్కడ నీకు కొన్ని ఉన్నాయి చూడండి. దీనికి టైప్ ఏమో టెక్స్ట్ అంట, క్లాస్ ఏమో ఇది, డేటా టైప్ ఇది, దీనికి నేమ్ ఫస్ట్ నేమ్ అని ఉంది. ఓకే, ఐడి ఉందా, సమ్ U0S అనేదో ఉంది. సో నేను ఐ విల్ గో విత్ ఐడి అనే టెక్నిక్ వాడతాను. అవి డీటెయిల్ చేస్తాము. ప్రస్తుతానికి మీరు జస్ట్ ఫాలో వై డాట్ ఎన్ని ఉన్నాయి నాకు, దానికి అక్కడ ఐడి దొరికింది కాదు, ఫస్ట్ అక్కడ చూసాను నేను, చూసినప్పుడు నాకు ఐడి దొరికింది కాబట్టి ఐడి వాడి ఆ ఐడి ఇక్కడ పాస్ చేస్తాను నేను. ఇది సో ఇప్పుడు ఏం రిటర్న్ చేస్తాను ఈ ఫైండ్ ఎలిమెంట్ అనే మెథడు, వెబ్ ఎలిమెంట్ అని రిటర్న్ చేస్తుంది అది. సో నేనేం చేస్తానంటే ఇక్కడ దాన్ని వెబ్ ఎలిమెంట్ అనే ఒక క్లాసు, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఏంటది, ఫస్ట్ నేమ్ ఎలిమెంట్ అని పెడుతున్నాను. ఓకేనా, ఇది దీన్ని ఇంపోర్ట్ చేయాలి ఈ క్లాస్. మళ్ళీ ఎర్రర్ ఎందుకు త్రో చేస్తుందంటే నేను దీన్ని ఇంపోర్ట్ చేయలేదు కాబట్టి ఎర్రర్ త్రో చేస్తుంది. ఇది ఈ ఫస్ట్ నేమ్ ఎలిమెంట్ ఉంది కదా, నా ఇప్పుడు నాకు చెప్పాను ఈ ఫస్ట్ నేమ్ ఎలిమెంట్ ఏంటంటే ఐడి ఫస్ట్ నేమ్ అని ఏ ఎలిమెంట్ ఉంటుందో మీ వెబ్ పేజ్లో, దట్ ఈస్ ఫస్ట్ నేమ్ ఎలిమెంట్ అని చెప్పారు. అది నేను వెబ్ బ్రౌజర్ మీద ఈ ఫైండ్ ఎలిమెంట్ మెథడ్ కాల్ చేసి దానికి పాస్ చేస్తే అది నాకు ఆ ఫస్ట్ నేమ్ ఎలిమెంట్ని నాకు ఇచ్చింది. ఇప్పుడు నేను దీని మీద ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ నేమ్ ఎలిమెంట్ డాట్ నేను అందులో టైప్ చేయాలనుకున్నాను. ఓకే, టెక్స్ట్ ఫీల్డ్ నేను ఏం చేయగలుగుతాం, టెక్స్ట్ ఫీల్డ్లో ఆల్రెడీ టైప్ చేయగలుగుతాం. బటన్ అయితే క్లిక్ చేస్తాం, రైట్, డ్రాప్ డౌన్ అయితే సెలెక్ట్ చేస్తాం, రేడియో బటన్ అయితే క్లిక్ చేస్తాం. ఇట్లా మీరు బటన్ దాన్ని బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ ద ఎలిమెంట్ దేర్ విల్ బి కరెస్పాండింగ్ యాక్షన్ అన్నీ మనం డిస్కస్ చేస్తాం. ప్రస్తుతానికి నేను టైప్ చేయాలి, అందులో డేటా పంపించాలి. డేటా పంపించడానికి సెండ్ కీస్ అనే ఒక మెథడ్ ఉంటుంది. అందులో నేను మై ఫస్ట్ నేమ్ అని పంపిస్తున్నాను, లేకపోతే FNAME1 అని. FNAME1 అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. డీబగ్ మోడ్లో ఎగ్జిక్యూట్ చేస్తాను నేను. ఇక్కడ పెట్టలేదు, ఇక్కడ పెడుతున్నా డైరెక్ట్గా. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఆగింది. టైటిల్ వరకు ప్రింట్ అయింది చూసారా, పేజ్ టైటిల్ ఫేస్బుక్, ఇది కూడా ప్రింట్ చేసేసింది. నెక్స్ట్ ఇక్కడ డీబగ్ పాయింట్ పెట్టాను కాబట్టి ఇక్కడికి వచ్చి ఆగింది. ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఏమవుతుందో చూద్దాం. చూడండి, ఇప్పటివరకు ఫస్ట్ నేమ్ ఫీల్డ్లో ఇందులో ఏమీ లేదు, ఎంటీగా ఉంది ఇది, రైట్. సో నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇది ఎక్సెప్షన్ వచ్చింది, ఏం ఎక్సెప్షన్ వచ్చింది, నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. రైట్, ఇక్కడ కదా ఫస్ట్ నేమ్. పెట్టాను నేను ఇక్కడ. ఇక్కడ ఐడి పెట్టాను, బై నేమ్ కదా. సరే, మళ్ళీ రన్ చేస్తాను. ఇది నేమ్, నేను అక్కడ బై ఐడి అనే మెథడ్ కాల్ చేస్తాను. బై నేమ్ ఇవ్వాలి అక్కడ. సో నేను అది ఐడి ఫస్ట్ నేమ్ అని ఇస్తుంది. ఐడి ఫస్ట్ నేమ్ ఉండే వెబ్ ఎలిమెంట్ ఒకటి కూడా లేదు పేజ్లో, వెబ్ పేజ్లో, అందుకని అది ఎక్సెప్షన్ త్రో చేసింది నాకు.
ఇప్పుడు మీరు చూసారంటే ఇప్పటివరకు ఏం ఎంటర్ అయ్యలేదు ఇంకా ఇక్కడ ఫస్ట్ నేమ్ ఫీల్డ్ ఇది కదా. ఇప్పుడు స్టెప్ ఓవర్. ఇప్పటివరకు ఎలిమెంట్ దొరికిందని చూసారా, ఇట్లా ఏదో ఒకటి వచ్చిందంటే దొరికిందని ఎలిమెంట్. ఇంకా ఏది ఇది క్రోమ్ బ్రౌజర్, ఇది పడితే ఇందాక ఇన్స్టెన్స్ చూసారా, ఎఫ్ నేమ్ 1 వచ్చింది. ఇప్పుడు ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇది ఉంది కదా, ఇది ఫస్ట్ నేమ్ ఎలిమెంట్, ఫస్ట్ ఈ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసింది యూజింగ్ దిస్ బై డాట్ నేమ్ ఫస్ట్ నేమ్ అనే టెక్నిక్ వాడి ఎలిమెంట్ దొరికింది. దానికి సెండ్ కీస్, ఎలిమెంట్ డాట్ సెండ్ కీస్ అని కొడితే అందులో ఎఫ్ నేమ్ 1 అనేది టైప్ అయింది. చూసారా, ఇది 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 నేనేం మాన్యువల్గా ఏం చేయలేదు కదా, నేను ఎంటర్ చేయలేదు కీబోర్డ్తో, ప్రోగ్రామెటికల్గా ఎంటర్ చేశాను నేను. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తాను. క్విట్ అనగానే క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ కంప్లీటెడ్. ఓకే, ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్. అలానే నేను ఏం చేస్తానంటే మిగతా అన్ని ఎలిమెంట్స్ని తక్కన లొకేటర్స్ కనిపెట్టి, రెండోది ఫస్ట్ నేమ్ ఎలిమెంట్ తర్వాత సెకండ్ది ఏంటి గుర్తుపెట్టుకోండి. మీరు ఆటోమేట్ చేయాలంటే మీకు ఆల్రెడీ అప్లికేషన్ క్యూ ఎన్వైరన్మెంట్లోనే మీరు ఆటోమేట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఆల్రెడీ మాన్యువల్ టెస్ట్ అయిపోయి ఆల్రెడీ డిప్లాయ్ అయ్యి ఇట్లా యాక్సెస్ అవుతూ ఉంటుంది అప్లికేషన్. యాక్సెస్ అవ్వకుండా నువ్వు ఆటోమేట్ చేయలేవు దాన్ని. ఓకేనా, సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తాను. నెక్స్ట్ సర్నేమ్కి ఏం చేయాలి, మళ్ళీ F12 కొడతాను. హలో Hello. హలో ఓకే ఓకే, పొరపాటు నేను ఫ్లైట్ మోడ్ కొట్టాను, అది మొత్తం ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయిపోయింది, మళ్ళీ వచ్చింది. రికార్డింగ్ అవుతుందా, నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? Yes. ఓకే, మధ్యాహ్నం అయితే ల్యాప్టాప్స్లో అయిపోతుంది. ఒక 10 minutes అంతే, ఫినిష్ చేస్తాను. బై. వస్తున్నప్పుడు ఫ్లైట్ మోడ్ ఇక్కడ ఎందుకు ఇచ్చింది? F12 ఫ్లైట్ మోడ్ ఉంది ఇక్కడ. ఫంక్షన్ కొట్టకుండా డైరెక్ట్ F12 కొట్టానంటే ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. ఇది ఒకటి చేస్తా. ఓకే, సో వీఆర్ బ్యాక్. ఇప్పుడు నేను దీన్ని లొకేట్ చేయాలి. దీన్ని లొకేట్ చేయాలంటే నేనేం చెప్పాను, ఫస్ట్ డెవలపర్ టూల్స్ ఓపెన్ చేయాలి. డెవలపర్ టూల్స్ ఎలా ఓపెన్ చేస్తారు, F12 కొట్టాలి. ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేస్తాను, ఇక్కడ తీసుకెళ్తాను. ఓకే, ఇది ఇచ్చింది. కైండ్ ఆఫ్ ఎక్స్రే అనుకోండి, నీ వెబ్ పేజ్ని ఎక్స్రే చేయడం అనుకోండి. ఇది ఇక్కడ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్, కాపీ బై నేమ్, లాస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎలిమెంట్ డాట్ సెండ్ కీస్ lname1. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్. దీని టైప్ నేమ్ ఏమో ఇది ఉంది, సరే ఇదే తీసుకుంటాను.
Only scan. New password. Every element locate చేయడం అంతే. నెక్స్ట్ ఇది ఈ సెలెక్ట్ డ్రాప్ డౌన్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలంటే డిఫరెంట్ టెక్నిక్ ఉంటుంది. ఇందులో వాల్యూ సెలెక్ట్ చేయాలంటే చూడండి, దీని నుంచి మీరు అంటే ఈ రోజు అంటే ఈ ప్రోగ్రామ్ చెప్పాలనుకుంది ఏంటంటే సేమ్ అవి మాన్యువల్గా ప్రోగ్రామాటిక్గా చేయొచ్చు అంతే. మీరు దీంట్లో అంటే ఈ మెథడ్స్ నేర్చుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవడానికి మీరు ఇవన్నీ ఒక్కొక్కటి నేను విడదీసి చెప్తాను తర్వాత. ఓకేనా? పీస్ఫుల్గా చూస్తూ ఉండండి అంత. డే డ్రాప్ డౌన్ నేమేనా అది తర్వాత డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయాలంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సెలెక్ట్ డే సెలెక్ట్ ఈక్వల్ టు న్యూ సెలెక్ట్. దీనికి I need to pass this web element. What is that? Drop down element. We select dot. Sorry. Month drop down element, month drop down element, month select dot select by value. Year drop down element ఇక్కడికి వెళ్తుంది. Year select dot select by value. Select by value 1986. Select by value ఇందులో ఏముంది? జూలై JUL అని ఉంది కదా, మొత్తం లేదు కదా. ఇది 3. దీంట్లో ఇది కూడా మార్చాలి.
birthday day, birthday month, birthday year. Day drop down, month drop down, year drop down, day select, month select, year select. Final గా ఇది ఇది ఒకటి సెలెక్ట్ చేయాలి కదా. ప్రతిసారి మారుతున్నట్టుంది. E06, E07, E08. క్రోమ్ పాత్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేశాను కదా, అది కూడా చెప్తాను మీకు. ఐడి కాకుండా సరే, లెట్ మీ కీప్ ఇట్ సింపుల్. దీంట్లో బై వాల్యూ ఈక్వల్ టు 12 కదా, వాల్యూ ఈక్వల్ టు 2. బై నేమ్ కాకుండా ఎక్స్ పాత్ అని ఇంకో టెక్నిక్. 8 టెక్నిక్స్ ఉంటాయని చెప్పాను కదా నేను, వాటిలో ఎక్స్ పాత్ అనేది ఒకటి. అన్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తాం మనం. సో ఇదేంటిది, ఇవన్నీ ఇప్పటివరకు మనం చూసినవన్నీ ఏంటివి, ఇవి టెక్స్ట్ బాక్స్ డాట్ సెండ్ కీస్ అంటే టైప్ చేస్తున్నాం. ఇవి సెలెక్ట్, వీటిని డ్రాప్ డౌన్స్ కానీ లేకపోతే సెలెక్ట్ బాక్సెస్ అని అంటారు, వీటిలో సెలెక్ట్ చేస్తాం. అందుకనే వీటికి చూసారా, ఈ మూడిటికి మిగతా అన్నిటికీ పై వాటికి అన్నిటికీ టెక్స్ట్ ఫీల్డ్స్ అనేటివి సెండ్ కీస్ వాడాం. వీటిని సెలెక్ట్ బై వాల్యూ అంటే సెలెక్ట్ చేస్తున్నాం, సెలెక్ట్ అనే మెథడ్ కాల్ చేస్తున్నాం, సెలెక్ట్ బై వాల్యూ అనే మెథడ్. దీనికి ఇదేంటిది, యూ నీడ్ టు క్లిక్ అంతే ఇది కదా. ఇప్పుడు ఎలిమెంట్ దొరికిన తర్వాత ఇది నువ్వు క్లిక్ చేయాలి, నువ్వు చేసే యాక్షన్ ఏంటి, క్లిక్. ఓకేనా. సో బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ మనం దాని కరెస్పాండింగ్ యాక్షన్ కూడా మార్చాలి, సెలెక్ట్ చేయాలా, సెండ్ కీస్ చేయాలా, లేకపోతే క్లిక్ చేయాలా, అది. ఇది ఫైనల్గా ఈ బటన్. సో ఈ బటన్కి ఏముంది పేరు, టైప్ ఈక్వల్ టు సబ్మిట్, ఐడి, నేమ్ ఈక్వల్ టు వెబ్ సబ్మిట్ ఉంది కదా ఇది. సో బటన్ ఏం చేస్తాం జనరల్గా మనం, బటన్ మీద ఏం యాక్షన్ చేస్తాం చెప్పండి.
క్లిక్. ఫైండ్ ఎలిమెంట్ బై ఏంటది, నేమ్ కదా అది, నేమ్ పాస్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది డీబగ్ మోడ్లో రన్ చేద్దాం. సతీష్ అన్న వచ్చిండు మా సతీష్ అన్న వచ్చిండు. చూడండి ఒక్కొక్కటి ఇప్పుడు అయిపోద్ది 5 minutes అంతే. 5 minutes. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ పక్క పక్కన పెట్టి చేస్తున్నాను. ఇది ఎఫ్ నేమ్ ప్రింట్ అయింది చూసారు ఇక్కడ. నెక్స్ట్ లాస్ట్ నేమ్ ప్రింట్ అయింది. తర్వాత ఈమెయిల్ అది ప్రింట్ అయింది. ఓ షిట్. ఓకే, నెక్స్ట్ చూసావా, ఇప్పుడు చూసారా మీరు, ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత ఈ ఫీల్డ్ కనిపిస్తుంది, ముందు కనిపించట్లేదు. చూసారా, రీఎంటర్ ఈమెయిల్ అడ్రస్ అనేది తర్వాత కనిపిస్తుంది, ముందు కనిపించట్లేదు. ఓకే, నెక్స్ట్ డే డ్రాప్ డౌన్ ఎలిమెంట్. ఇప్పుడు చూడండి 26 April 1995 ఏదో ఉంది. నేను చూసారా ఇక్కడ 10 సెలెక్ట్ అయింది, కనిపిస్తుందా. నెక్స్ట్ మంత్లో జూలై సెలెక్ట్ అవ్వాలి. ఆఫ్ లాంచ్ ఇస్ కన్ఫిగర్డ్, ఏదో ఎక్సెప్షన్ వచ్చింది. దానికి ఇక్కడ JUL ఉంది, ఇక్కడ వాల్యూ బై వాల్యూ సెలెక్ట్ బై వాల్యూ నేను చేస్తున్నాను. నో, ఏదో ఎక్సెప్షన్ వచ్చింది, చూద్దాం ఏం ఎక్సెప్షన్ వచ్చిందో. కెనాట్ లొకేట్ ఆప్షన్ విత్ వాల్యూ. కెనాట్ లొకేట్ ఆప్షన్ విత్ వాల్యూ జూలై. నేనేమన్నా తప్పు పెట్టాను ఇక్కడ కోడ్లో. డెవలపర్స్ టూల్స్ ఇప్పుడు మంత్ డ్రాప్ డౌన్ ఎలిమెంట్ లో బర్త్డే మంత్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ మంత్, సెలెక్ట్ న్యూ, సెలెక్ట్ మంత్ డ్రాప్ డౌన్ ఎలిమెంట్, మంత్ సెలెక్ట్ డాట్ సెలెక్ట్ బై వాల్యూ జూలై. ఓకే, ఇది చూద్దాం ఏముంది ఇక్కడ ఒకసారి ఫర్దర్గా. ఓహో, వాల్యూస్ ఇలా ఉన్నాయి. ఈ జూలైకి 7 ఇవ్వాలి. ఓకే, అట్లనే ఇయర్కి ఏముందో చూద్దాం. కి 1986 ఉంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను. ఈసారి ఇక్కడ పెడతాను, క్లోజ్ చేస్తున్నా.
రాజీ రాజీ సిద్ధు అసలు సతీష్ నన్ను ఎంటమంటే మటన్కి పంపించావుగా ఆయనే తెచ్చుకుంటాడు. ఆయన తెచ్చుకుంటున్నాడా? సరే, ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఇంతవరకు ఎంటర్ అయింది. ఇప్పుడు ఇది మంత్ డ్రాప్ డౌన్. చూసావా, జూలై సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ సెలెక్ట్ అయింది. నెక్స్ట్ జెండర్. ఇప్పుడు ఏం సెలెక్ట్ అయ్యలేదు. ఇప్పుడు మనం మెయిల్ సెలెక్ట్ చేయాలి. చూసారా, మెయిల్ సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్గా సబ్మిట్ అనేది కొడుతున్నా. ఏమవుతుందో చూద్దాం. చూసావా, సబ్మిట్ కొట్టగానే ఇక్కడ సబ్మిట్ కొట్టగానే ఇది ఎర్రర్ చేస్తుంది. ఏమని? ప్లీజ్ రీఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని. ఓకేనా? సరే, సో ఇంక నేను ఇవన్నీ రీఎంటర్ దీన్ని కూడా చేయొచ్చు, హ్యాండిల్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఇంకా నేను ఈ ఎగ్జాంపుల్లో ఇంతే చూపిస్తాను. ఓకేనా? మీరు అది కూడా చేయొచ్చు. ఫైనల్గా క్విట్ క్లోజ్ అయిపోయింది. ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మనం ఒక హ్యూమన్ బీయింగ్ లేకపోతే ఒక మాన్యువల్ టెస్టింగ్ చేసేటప్పుడు వాడు ఐస్తో చూసి హ్యాండ్స్తో మౌస్తో కీబోర్డ్తో ఏమేమి యాక్షన్ చేయగలుగుతున్నాడో Selenium ద్వారా using Selenium we are able to do all those things, right? Yeah. So now I hope everyone understood what is the purpose of Selenium tool, what we can do using Selenium. Yes. Hello? Yeah. So I hope everyone got idea of what Selenium tool can do. What is the purpose of Selenium tool? Yes, Sidhu. Okay na? So this is about Selenium introduction, Selenium setup, and one simple program without using Cucumber, simple program using main method, how to automate a web application or any functionality, particular functionality. దీన్ని టిపికల్గా ఏం చేస్తామంటే క్లిక్ చేసిన తర్వాత ఇది వన్ ఆఫ్ ద టెస్ట్ కేస్ అనుకుందాం. అంటే రీఎంటర్ ఈమెయిల్ ఐడి కొట్టకుండా క్లిక్ చేస్తే అది అక్కడ రెడ్లో హైలైట్ అవ్వాలి. ఏమని? ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి అని. మనం ఏం చేస్తామంటే అది కూడా రీడ్ చేయాలి. రెడ్గా అయింది కదా, అది రెడ్గా అయిందా లేదా, అక్కడ మౌస్ ఉంది, రెడ్ మౌస్ చేస్తే అక్కడ చూపిస్తుంది కదా, అక్కడ టెక్స్ట్ ఏమి వచ్చింది, అవి కూడా Selenium ద్వారా రీడ్ చేయొచ్చు. మనం రీడ్ చేసి చివర్లో ఒక అసెప్షన్ పెట్టండి, వెరిఫికేషన్ పాయింట్ పెట్టామనుకోండి. ఏమని? ఆ మెసేజ్ కనిపిస్తుందా లేదా అని చెప్పి. మెసేజ్ కనిపించిందంటే టెస్ట్ పాస్, మెసేజ్ కనిపించట్లేదంటే టెస్ట్ ఫెయిల్. సో అది రఫ్గా Selenium ద్వారా మనం ఏం చేయగలుగుతాం అనేది. ఓకేనా? సో ఈరోజు ఆపే ముందు ఒక్కటి ఇది ఉంది కదా, మన క్రోమ్ పాత్ ప్లగ్ఇన్ ఉంది కదా, ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పేది. సర్లేండి, మీకు ఈ సెషన్ క్రోమ్ పాత్ అవసరం లేదు, తర్వాత చెప్తాను అది కూడా. సో మీరు నెక్స్ట్ సెషన్కి వచ్చే టయానికి ఈ రోజు అంతా అంతే ఒక ప్రోగ్రామే రాసింది. మీరు ఇదంతా సెటప్ చేసి ఇది డౌన్లోడ్ చేసి మొత్తం అంతా సెటప్ చేసి ఈ సింగిల్ ప్రోగ్రామ్ నేను కమిట్ చేస్తాను. ఈ కోడ్ ఒక్కొక్క లైన్ మీరు రాసి ఫస్ట్ 3 లైన్స్ రాయండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఏమవుతుందో చూడండి. మళ్ళీ 1 or 2 లైన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. అట్లా చేసి చూడండి మీరు. ఓకేనా? చెప్పండి అంకిత. ఇప్పుడు మీరు డీబగ్ చేస్తున్నారు. అవును. ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ మీరు డీబగ్ చేసేటప్పుడు ఈ కోడ్ లో లైన్స్ మీద పెట్టి డీబగ్ చేస్తున్నారా, లేకపోతే సర్టెన్ లైన్ అంతే, ఎక్కడికి వచ్చి నాకు ఆగాలి, ఎక్కడి నుంచి అయితే నేను టేక్ ఓవర్ చేసుకోవాలనుకుంటున్నాను అక్కడికి డీబగ్ పాయింట్ పెట్టేస్తాను. అంటే డీబగ్ అంటే సెలెక్ట్ చేస్తున్నారా లైన్? సర్లే, మీరు అసలు డీబగ్ ప్రస్తుతానికి ఇగ్నోర్ చేయండి, డీబగ్ సంబంధం లేదు. డైరెక్ట్ రన్ చేసి చూపిస్తాను చూడండి. రన్ యాజ్ జావా అప్లికేషన్ అంతే. ఇది మీరు ఇప్పటివరకు మనం జావా ప్రోగ్రామ్ రన్ చేశానా అలా. డీబగ్ నుంచి డీబగ్ Seleniumలోనే డీబగ్ ఎందుకు వాడతాం? ఏ జావా కోడ్ అయినా డీబగ్ చేయొచ్చు, Selenium అనే కాదు. ఓకేనా? సో మీరు ఇప్పుడు డీబగ్ని Seleniumకి అట్రిబ్యూట్ చేసి కన్ఫ్యూజ్ అవ్వకండి.
సింపుల్గా నేను రన్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు రన్ చేశాను, డీబగ్ చేయట్లేదు. రన్ యాజ్ జావా అప్లికేషన్. చూడండి ఏమవుతుందో. కనిపిస్తుందా స్క్రీన్? యా. అయిపోతున్నాయా? ఓకేనా? యా. డీబగ్ గురించి మర్చిపోండి. ఓకే. ఓకే.